భయ భరత మహాశైలికి విజ్ఞప్తి, రవితేజ అన్న రవితేజ భరత మహాశైలికి విజ్ఞప్తి సినిమా. రవితేజ అన్న సినిమా ఏం తీసావన్నా, సూపరు, ఎక్సలెంట్. రవితేజ అన్న ఇద్దరితో అక్రమ సంబంధం గురించి, అబ్బా పెళ్ళైనా కూడా పరాయి స్త్రీతో పక్క దేశంలో పోయి అక్కడ జంచికి జమ్ము బంచికి బొమ్ము అవుతా ఉంటే పయ్యా సినిమా ఉందపయ్యా, మామూలుగా నీ బుర్ర తక్కువ ముందుకు రా. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు, రవితేజ గారి సినిమా చూస్తున్నంతసేపు నవ్వులు. సినిమా థియేటర్ మొత్తం సినిమా అంటే ఒక పెద్ద జోక్ అయిపోయింది. ఇంకా ఆ సినిమా ఒక జోక్. అదే నేను చెప్పింది అదే కదా, అదే కొంతమంది బాగాలేదంటారు, నేను మాత్రం బాగుందే అంట. ఎందుకంటే ముఖ్యంగా అక్రమ సంబంధాల గురించి ఎలా ఉండాలి, కాపురాలు నాశనం అయిపోకుండా ఎలా కాపాడుకోవాలనేది ఈ సినిమా. ఏదో పక్క దేశం పోయి తెలిసే తెలియకో ఒకదాంతో ఒక జంచికి జమ్ము బంచికి బొమ్మ అవుద్ది. అంత మాత్రం కాపురాన్ని నాశనం చేసుకోవాలో చెప్పండి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో అందరూ తప్పులు చేస్తారంటే ఏంది, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు అనేవి కామన్. ఇట్స్ రియల్ నో దట్స్ క్యాన్యస్. ఎవరో ఒక ఇంగ్లీష్ అమ్మాయిలు పోయారట, ఒక ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళని అడిగాం ఈ సినిమా ఎట్టుందామని, ఇంగ్లీష్ మాట్లాడారు. దట్స్ ఇస్ కామన్ మ్యాన్ టెస్ట్. ఈ సినిమా వాట్ ఇస్ టెస్ట్ అన్నారు. కాబట్టి ఇంగ్లీష్ వచ్చి నాకు ఇంగ్లీష్ మాట్లాడతా నేను. కాబట్టి సినిమా చూస్తాను. దట్స్ మ్యాచ్ ఇన్ ద ఎమోషన్స్, ద రొమాన్స్ ఇస్ ద కామెడీ ఇస్ ద బెస్ట్, ద స్టార్టింగ్ దట్స్ వాట్ దట్ అన్ఫార్చునేట్లీ ఇస్ వాట్ ఇస్ ట్యాక్, దట్స్ వాట్ ఇస్ టిమ్మక్. ఓకే, ఇలా అడగచ్చుగా. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు ఒక పక్క కామెడీలు ఉన్నాయి, ఒక పక్క డ్యాన్సులు ఉన్నాయి, ఇంకో పక్క రొమాన్స్లు ఉంటాయి. అటు చూస్తే మంచి స్టోరీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి. ఈ రవితేజ గారి సినిమా ఎప్పుడు చూసినా కూడా చాలా బాగుంటుంది. నేను తన సినిమాని అభిమానిస్తాను, తననే ఎంకరేజ్మెంట్ చేస్తుంటా. ఇలా వచ్చి నా డబ్బే పోగొట్టుకుంటూ ఉంటా. ఒక 500, 1000 రూపాయలు, 250. మొత్తానికి సినిమా ఒక బ్లాక్ బస్టర్, ఒక ఇండస్ట్రీ హిట్స్. ఖచ్చితంగా 1,00,000 కోట్లు, 1 lakh crores ఈ సినిమా. ఖచ్చితంగా ఇది ఒక 1 lakh crores సినిమా కాదా? ఇది ఒక 15,000 crores ఈ సినిమాకి రావా? ఒక 10,000 crores ఈ సినిమాకి, 1,00,000 crores, 1 lakh crores ఈ సినిమాకి, 1 lakh crores ఖచ్చితంగా రావచ్చు. చెప్పండి, ఈ సినిమాలో ఏం తక్కువే. కాబట్టి సినిమా అనేది సినిమాలో చూడాల్సిందే తప్ప నువ్వేమీ పీకలేవు, నువ్వేం చేయలేవు, చూస్తే చూడలేదా మాని దొబ్బే అంటారు. కాబట్టి అది కరెక్ట్. ఎందుకంటే సినిమా చేసే వాళ్ళు ఎవరు లేరు పాపం, డబ్బు పెట్టి. ఎందుకంటే మార్కెటింగ్ కొత్త వాళ్ళతో చేయాలని ఉంటుంది అనమాట అందరికీ. డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, వాళ్ళ అన్నదమ్మును, వాళ్ళ కొడుకును, వాళ్ళ కూతురును పెట్టి చేసేద్దామని ఉంటుంది బాధ. కానీ వాళ్ళకి మార్కెటింగ్ లేక చేయలేరు పాపం. అందుకని సచ్చినట్టు తీసిన వాళ్ళతో మళ్ళీ చేయాలా, కానీ వేరే దారి లేదు పాపం వాళ్ళకి. అది కాబట్టి ఏంటంటే సచ్చినట్టు చేయాలి. కాబట్టి మనం కూడా సచ్చినట్టు చూడాలి. కాబట్టి మనకు మాత్రం ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సినిమా కాబట్టి తొక్క వేరే దాన్ని పోవచ్చు. కాబట్టి అదే సంక్రాంతికి అన్ని సినిమాల్లో కల్లా ఈ సినిమానే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఈ సినిమాకి దాదాపుగా ఖచ్చితంగా ఒక 99,000 కోట్లు ఈ సినిమాకి. 1,00,000కి తగ్గించా, 10 కోట్లు తగ్గించా, 99,000 కోట్లు ఈ సినిమాకి రాబోతున్నాయి. 99,000 కోట్లు, 99,000 కోట్లు కొట్టి చూపిస్తుంది ఈ సినిమా. అక్రమ సంబంధాల గురించి, ముఖ్యంగా అక్రమ సంబంధాలు ఎలా కాపాడుకోవాలనేది ఈ సినిమా. అక్రమ సంబంధాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి అనేది ఈ సినిమా. ఖచ్చితంగా ఇదే అంది. మరి ఆ సినిమాలు తీసినప్పుడు ఓడినేం పీకలేకపోయారే, ఓడిగా డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు ఏమన్నా కదా నీ భయమా? నువ్వు ఓడిని అడగచ్చుగా, పీకచ్చుగా. మరి మీరు ఎందుకు పీకలేరండి చెప్పు. అంటే వాళ్ళు సినిమాల్లో అక్రమ సంబంధాలు చేసుకోవచ్చు, నేను మాత్రం చేయకూడదు బయట. అన్యాయం, దారుణం, తగ, కుట్ర, మోసం. వాడు మాత్రం సినిమాలో అక్రమ సంబంధాలు చేయొచ్చంట, నేను చేయకూడదంట. కాలా చేసుకొని చేస్తా అక్రమ సంబంధం. సంబంధం చూడక్క నువ్వు రవితేజ ఫ్యాన్వి, నేను రవితేజ ఫ్యాన్ని. మన ఇద్దరం అక్క తమ్ముడు అవుతాం. ఎవరు ఫ్యాన్ నువ్వు? నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా. మన ఇద్దరం అక్క తమ్ముడు దేనికి కాకూడదు చెప్పు. కావా చూడండి, ఇదే సమస్య. ఫ్యాన్స్ అంటారు, కులం మతం గురించి మాట్లాడతారు. అన్యాయం ఇది. ఇంకా సినిమాలు తీసింది దేనికి? ఇంకయ్యా
సినిమా వల్ల దేశానికి ఏం ప్రయోజనం తొక్కక అయ్యా నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అమ్మ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అమ్మ అని చెప్పిన బాగా ఇలాంటప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఫ్యానేనమ్మా నేను కూడా మన ఇద్దరం అక్క తమ్ముడు అవుతామని అన్నా ఏమని ఆమె అమ్మా నీలాంటి ఓడితే నేను ఎలా అవుతాను నువ్వు వేరు నేను వేరు పోలికలు లేకపోయినా తక్కువ ఎక్కువ మాట్లాడింది కదా అంటే పోలా అవునైనా నువ్వు నా తమ్ముడు లాంటివేనయ్యా తప్పే అది అందం చూడు అదే చూడు అందో నాకు తెలుసు నాతో ఎవరు సంబంధాలు కలుపుకోరు ఫ్యాన్స్ అనేది అబద్ధం దొంగలు కులం మతం చూపిస్తారు బయటికి కాబట్టి ఫ్యాన్స్ అందరూ మానేయండి ఎవరైతే సమాజంలో అందరూ ఒకటిగా అంటారో వాళ్ళకే ఫ్యాన్స్ అవ్వండి 100 కోట్లు 1,00,00,000 కోట్లు